దేవుడు మన విషయంలో ఆయన స్పందించే తీరు మీకు అందించాలని ప్రేరేపించబడ్డాను. ఆయన ఒక కొండ మీద బోధ చేస్తున్నాడు. ఒక ప్రదేశంలో, ఒక ఎత్తైన ప్రదేశంలో చాలామంది మనుషులు అక్కడికి వచ్చారు, వాక్యం విన్నారు. పాపం వాళ్ళ ఆహారం ఏం తీసుకోలేదు. ఆయన వాక్యం బోధించడమే కాదు, వాళ్ళ కడుపులు కూడా చూసే దేవుడు ఆయన. వీళ్ళు తినడానికి ఏమి లేనట్టుంది. వీళ్ళని ఎలాగో పంపేస్తే పాపం అలసిపోయి మార్గంలో ఇబ్బంది పడతారేమో, వాళ్ళని అట్లా ఖాళీ కడుపులతో పంపటం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఏదన్నా అంత ఆహారం పెట్టండి అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతమంది చాలామంది సమూహం ఉన్నారు, ఆడాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఇంతమందికి ఆహారం పెట్టాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. ఖర్చు సంగతి అటుంచి ఇంతమందికి ఒక్కసారి ఇప్పుడే రెడీ చేయటం అంటే చాలా కష్టం. ఒకటి పెద్ద మొత్తం ఖర్చు, రెండవది డబ్బు పెట్టినా ఇప్పుడు ఇంతమందికి ఆహారం అంటే అది చాలా కష్టం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే సండే స్కూల్ నుంచి జంప్ అయిందా? నేను నా బందికానాలని వచ్చినట్టుంది. దగ్గర తీసుకొస్తాను. బాగా వినండి. మీ దగ్గర ఏమైనా కలదా అని యేసు ప్రభు అడిగితే, ఓ చిన్నోడు మరి వాళ్ళ అమ్మవాడికి ఇచ్చినట్టుంది తినరా అని. యేసయ్య దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆకలి అయితే తినరా అని ఇచ్చినట్టుంది, 5 రొట్టెలు 2 చేపలు. వాడు వాటిని తినలా, వాడి దగ్గర భద్రం చేసుకున్నాడు. అది తీసుకొచ్చి ఆంద్రేయకి చూపించాడు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, మరి ప్రభు అడిగాడు కదా మీ దగ్గర ఏమైనా కలదా అని, నా దగ్గర ఇది ఉంది అన్నాడు. అప్పుడు ఆంద్రేయ యేసు ప్రభు దగ్గరికి అవి తీసుకెళ్ళి, ప్రభువా మీ దగ్గర ఏమైనా కలదా అని అడిగావు, ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఇన్ని వేల మందికి ఇవి ఏమాత్రం అని అన్నాడు ఆయన. పర్వాలేదు, నాకు ఇవి అని అవి తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రం చేసి వాటిని ఆశీర్వదించి విరిచి ఇంకో గంపలో వేయటం మొదలుపెట్టాడు. జనాల్ని పచ్చిక మీద పంక్తులు పడ కూర్చోబెట్టండి నీట్గా అని కూర్చోబెట్టి ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు 2 చేపల్ని విరవటం మొదలుపెట్టాడు. విరవక ముందేమో 5 రొట్టెలు 2 చేపలే. వాటిని విరవటం మొదలుపెట్టిన తర్వాత అవి విస్తారం అయిపోతున్నాయి. విరవబడక ముందేమో అవి 5 రొట్టెలు 2 చేపలే, మొత్తం 7. ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరవటం మొదలుపెట్టాడో అవి విస్తారం అయిపోతున్నాయి. ఎంత విస్తారమైనవి అంటే స్త్రీలు పిల్లలు గాక తిన్న పురుషులు 5,000 మంది. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు ఊహించండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ? అప్పుడు అక్కడ కూడా అంచనా వేయండి. కనీసం 5,000కి తక్కువ ఉంటారా వాళ్ళు 5 వీళ్ళు 5, 10,000. పిల్ల బ్యాచ్ మొత్తాన్ని కనీసం సగం వేసుకున్న 2.5 వేసుకున్న 12-13 మంది జనాలు అక్కడ ఉంది. అంతమంది ప్రజలకు ఈ 5 రొట్టెలు 2 చేపలే ఆయన విరిచిస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాయి, విరిచిస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాయి. అంతమంది తినంగా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారు అని ఇప్పుడు మనం చదువుకున్నాం. తిన్నవాళ్ల సంఖ్య కూడా చెప్పాడు, ఎన్ని గంపలు నింపారో కూడా చెప్పాడు. అక్కడ ఉంది 5 రొట్టెలు 2 చేపలే. ఆ కొంచెము ఇన్ని వేల మంది కడుపులు నిండగా 12 గంపలు అయినాయి. ఎలా అయినాయి? యేసయ్య చేశాడు. దైవశక్తి ద్వారా అది జరిగింది, మనకందరికీ తెలుసు.
ఈ రొట్టెలని ఆశీర్వదించి విరిచాడు అని రాసుంది. ఇక్కడ ఏం చేశాడంటే రొట్టెల్ని ముందు ఆశీర్వదించి తర్వాత విరిచాడు. బాగా వినండి. ఇది అంటావా అనవా? నేను ఖచ్చితంగా ఆ మాట అడుగుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని అంశాలైనా నువ్వు ప్రార్థన చేయి, కనీసం చివరిలోనైనా దేవా దయచేసి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని అడుగుతావు. ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, మానసిక పరమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. కొంతమందికి సమృద్ధి ఆహారం ఉంటుంది కానీ మనసులో శాంతి ఉండదు. ఇప్పుడు మనసులో శాంతి రావాలన్నా కూడా దేవుడు దయ చూపాల్సిందే. అలాగే ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి కలగాలన్నా కూడా దేవుడు కృప చూపాల్సిందే. అలాగే శరీర సంబంధమైన జీవితంలో మనకు కావాల్సిన అవసరాలు తీర్చబడాలన్నా కూడా దేవుడు కృప చూపాల్సిందే. శరీరానికి, మనసుకి, ఆత్మకి, ఈ 3ంటికి కావాల్సిన సహాయం దేవుడు చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఏమడుగుతామంటే దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం. ఆ దేనికి సంబంధించిన ఆశీర్వాదం అంటే మొత్తం కలిపి కొడతాం మనం. నా శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు, మనసుకు సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు అని స్పష్టంగా అడగం. కలిపి కొడతాం ఒకటే మాట, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభువా, నా యందు కనికరం చూపని సహజంగా అడుగుతాం. తప్పేం కాదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఆ మాట అడుగుతావా, అడగవా? ఇందాక చేతులు ఎత్తారు అందరూ. ఎట్టి పరిస్థితుల్లో అడుగుతాం. నేను కూడా అడుగుతా. అందరినీ దీవించు, నన్ను కూడా దీవించు తండ్రి అని అడిగితే తప్పే ఉంది? తప్పేం కాదు. నేను కూడా అడుగుతా. అయితే రోజు మనం దేవుని ముందుకెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు అని మనం అడుగుతున్నప్పుడు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా, వెళ్ళట్లేదా? విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి మనం పెట్టే మొర్ర ఆయన దగ్గరకు చేరుతుంది. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అన్న మంచోళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు, యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. నాలాంటి పనికిమాలిన దాని ప్రార్థన, పనికిమాలినోడి ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అనే డౌట్ నీకు వచ్చిద్దేమో. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని పనికిమాలినోడు ప్రార్థించినా దేవుడు వింటాడు. పనికిమాలినోడు మొర్ర పెట్టినా కూడా విశ్వాసంతో, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాడు గనుక ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఎందుకో చెప్తా. దావీదు బత్షెబ విషయంలో తేడాబడ్డ తర్వాత, ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపించిన తర్వాత దేవుని యొక్క కోపము, శాపము దావీదు మీదకి వచ్చింది. వచ్చి దావీదు చాలా బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. సొంత కొడుకు దగ్గర కొంతమంది దుష్మన్లు తయారై తండ్రిని గాజేయాలన్న పథక రచన అహీతోపెలు అనేవాడు చెప్పాడు. ఎవరికి? అబ్షాలోము, దావీదు కొడుకు అబ్షాలోము వానికి చెప్పాడు. మీ నాన్న ఇక్కడ నుంచి పారిపోయాడని, ఎటో వెళ్ళిపోయాడని, ఇక నాకేం ఇబ్బంది ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో. మీ నాన్న బ్రతికుంటే వెరీ డేంజర్, కాబట్టి మీ నాన్నని చంపేయాలి. నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయి. నేను కొంతమంది మనుషుల్ని తీసుకొని పోయి, సైన్యాన్ని తీసుకొని పోయి మీ నాన్నని వెతికి వేటాడి మీ నాన్నని మట్టు పెడతాను, మీ నాన్న చంపేస్తాను. అప్పుడు నీకు శత్రుశేషం ఉండదు. లేకపోతే ఎప్పటికైనా మీ నాన్న నీ మీద వచ్చి పడే అవకాశం ఉంది అని వీడు ఆలోచనలు చెప్తుంటాడు అబ్షాలోముకి. అబ్షాలోము ఆ ఆలోచనల విషయంలో తర్జన భర్జన పడుతుంటాడు. అక్కడే హూషై అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఇతడు దావీదు పక్షం వాడు. అహీతోపెలేమో అబ్షాలోము పక్షం వాడు, అంటే దావీదు కొడుకు పక్షం వాడు. ఇక్కడ దావీదు శాపాన్ని అనుభవిస్తున్నాడా, ఆశీర్వాదంలో ఉన్నాడా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. చేసిన తప్పుకి శాపాన్ని అనుభవిస్తున్నాడా, దీవెనలో ఉన్నాడా? సింపుల్గా చెప్పొచ్చు, రాజ్యం వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే అగచాట్ల మారి పరిస్థితుల్లో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు.
ఆ స్థితిలో ఉండి ఒక్కటే ఒక మాట అంటాడు, దేవునికి వెళ్ళి చూసి, ప్రభువా, అబ్షాలోము దగ్గర చేరిన అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడుగుతాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడిగితే ఆ ప్రార్థన దేవుడు విని నిజంగానే అహీతోపెలు ఆలోచన అబ్షాలోము వినకుండా చెడగొడతాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం విజయంలో ఉన్నా వైఫల్యంలో ఉన్నా మనం విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది. ఇంతవరకు మీకు అర్థమైంది? ప్రార్థన వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రతిసారి, నా తండ్రి నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా తల్లిదండ్రుల్ని ఆశీర్వదించు అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తాం. మనల్ని దీవించమని కోరుతాం, మన వారిని, మనకిష్టమైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం అడుగుతాం. అయితే ఈ ప్రార్థనలన్నీ గాలికి పోవట్లేదు, ఈ ప్రార్థనలన్నీ అక్కడ వినబడతాయి. రెండవది, అక్కడ వ్రాయబడతాయి. దేవుని సముఖంలో వినబడతాయి, జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి. ఒట్టి ప్రార్థనలే కాదు, ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మనం కార్చే కన్నీళ్లు కూడా అక్కడ రాయబడతాయని బైబిల్ గ్రంథంలో గతంలో మీకు చూపించాను నేను. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు. కవిలే అంటే పుస్తకంలో రాయబడ్డాయి నా కన్నీళ్ళు అని భక్తుడు ప్రార్థించాడు, దేవుడితో మాట్లాడాడు. బాగా వినండి. అంటే మన కన్నీళ్లు బుడ్డిలో దాచబడుతున్నాయి. అవి ఎన్ని సార్లు మనం కన్నీళ్లు గార్చామో అవన్నీ కూడా రాయబడ్డాయి. 2, మూడవది, మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని పాదాల చెంతకు వెళ్ళాయి. ఇప్పుడు కనీసం రోజులో ఒక్కసారైనా, కనీసం 2 సార్లైనా, కనీసం 3 సార్లైనా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా నన్ను బ్లెస్ చేయి తండ్రి, ఆశీర్వదించు తండ్రి అని అయితే ఖచ్చితంగా అడుగుతాం. రోజు తప్పనిసరిగా మన ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు అని మనం దేవుని ముందు చేసే మనవి దేవుని సముఖంలోనికి వెళుతుంది, జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది, వ్రాయబడుతుంది అని నేను చెప్పాను. అది ఎన్నిసార్లు అంటే చాలాసార్లు. ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించావో, ఎన్నిసార్లు ప్రార్థించావో, ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించు అనే మాటలు అక్కడికి వెళ్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆశీర్వదించమని అడిగినప్పుడు, అది కూడా అనేక సార్లు నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయమై శ్రద్ధ నిలుపుతాడు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు పూనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పనిని నీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఈ అంశం ఎత్తుకున్నాను. ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరుచుకుంటాడు. నువ్వు ఆశీర్వదించు అనగానే వెంటనే ఓకే ఆమెన్ అనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. ఎక్కడ దాకా అవసరం, దావీదు సంగతే చెప్తా. మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు, ఇంట్లో అందరి చేత చీచా అనిపించుకునేటప్పుడు, అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు, ఎండకెండి వానగదడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు, దావీదు రాజు అయ్యాడు, ఇంటి వాళ్ళు అతన్ని గణపరిచారు, సమాజం గణపరిచింది, ఇశ్రాయేలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది. ఇక ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు గమనించాలి, దావీదు దీనుడుగా ఉన్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు. దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు. అవునా కాదా? పెద్దగా చెప్పండి. సౌలు బతుకు కూడా అంతే, సంసోను బతుకు కూడా అంతే. మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి, చాలా వరకు ఎక్కువ శాతం మంది భక్తులు ఆశీర్వదించబడక ముందు ఒక రకంగా ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత తేడా పడ్డారు. ఆ దీవెనను తట్టుకోవటానికి, ఆశీర్వాదాన్ని పొందటానికి తగిన వ్యక్తులుగా మనల్ని ముందు రెడీ చేసుకుంటాడు.
ఇక్కడ రెండు పద్ధతులు దేవుడు పాటించినట్టు మనకు కనపడిద్ది. కొంతమందిని ముందే ఆశీర్వదించి తర్వాత ఆయన అనుకున్న పని చేస్తాడు. కొంతమందిని ముందు అనుకున్న పని చేసి తర్వాత ఆశీర్వదిస్తాడు. ఇంతకు అసలు అనుకున్న పని ఏందో అంటే ఇందాక చదివాంగా, విరగ్గొట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా పని? విరగ్గొట్టడం అంటారు.